జేసీ మైక్ ఆ మైక్ చెప్పండి. మాన్య జేసీ మైక్ రామచంద్రమూర్తి గారికి వేదికను అలంకరించిన మిత్రులు విద్యా రాజు గారికి సురేష్ గారికి నమస్కారం. సభలో ఆశీర్వైనటువంటి మిత్రులకు ఉద్యమ సహచరులకు నా నమస్కారాలు, శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నాటి నుంచి విద్యావంతులు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి పాత్రను పోషిస్తూ వచ్చారు. 2004 సంవత్సరంలో రూపుదిద్దుకున్నటువంటి విద్యావంతుల వేదిక చాలా తక్కువ కాలంలోనే స్థిరపడి వ్యవస్థీకృతమై ఉద్యమానికి నిరూపణమైనటువంటి మార్గదర్శకం చేస్తున్నందుకు వేదిక నిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ముందే మనవి చేసినట్టు విద్యావంతుల వేదిక ఒక నేపథ్యం ఉంది, ఒక వారసత్వం ఉంది. 1952 నుంచి నేటి వరకు నడుస్తున్న ఉద్యమానికి ఒక సజీవ సాక్షిగా ఉన్నాను కనుక 2 నిమిషాలు ఆ నేపథ్యంలో పోవాలనుకుంటున్నాను. ఉద్యమానికి అనేక రూపాలు ఉన్నాయి. చాలాసార్లు చెప్పాను, కొత్తగా కానీ ఉద్యమానికి అసలు మూలం భావజాల వ్యాప్తి లేనిదే ఆందోళనకు బలం ఉండదు, రాజకీయ ప్రత్యేకత సంబంధం. కనుక తెలంగాణ పోరాటానికి ఉన్నటువంటి 3 పార్శ్వాలలో భావజాల వ్యాప్తి ప్రధానంగా చేసినటువంటి ఘనత ఈ ప్రాంత విద్యావంతులకు దక్కింది. పరంపర ఎందుకంటున్నానంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతపు విద్యావంతులకు ఉన్నటువంటి పాత్ర గురించి ప్రాముఖ్యతను నొక్కి వక్కానించి చెప్పినటువంటి మహనీయుడు ఆచార్య రావణ సత్యనారాయణ గారు. 68-69 సంగతి చెప్తున్నాను. మేమంతా అప్పుడు యంగ్ లెక్చరర్స్, ఆయన వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీలో 69లో జరిగినటువంటి కాల్పుల్లో చాలామంది విద్యార్థులు చనిపోతే నేను ఉద్యమంలో పాల్గొంటూనే బాధపడేవాళ్ళం. అయితే ఓ రోజు పిలిపించారు నన్ను పిలిచి ఆంధ్రాతో కొంతమంది అప్పుడు లెక్చరర్స్గా ఉండేవాళ్ళం. పిలిపించి ఏం చేస్తున్నారా మీరంతా అంటే ఏం చేయాలి సార్ అంటే, చూడండి ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళ బాధ కారణాలు ఏంటో వాళ్ళకి తెలియదు, కారణం వాళ్ళకి తెలియదు, నివారణ ఉపాయాలు తెలియదు. కనుక కారణాలను విశ్లేషించి ప్రజానీకాన్ని చైతన్యపరిచేటువంటి బాధ్యత ఈ ప్రాంతంలో విద్యావంతులపైన ఉంటుంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటువంటి కళాశాలలో పనిచేసే అధికారులు పరిశోధనలు చేసి విశ్లేషించి ప్రజలు చైతన్యపరచవలసి ఉంటుందని వారు ఇచ్చినటువంటి ఉద్బోధయం ఒక ప్రేరణ ఇచ్చి ఆ రోజు కొంతమంది సమావేశాలు పెట్టి పరిశోధన చేసి వ్యాసాలు రాసి పుస్తకాలు ప్రచురించినటువంటి ఒక పరంపర మొదలైంది. ఆ పరంపర అనేక రూపాల్లో కొనసాగి వచ్చాయి, ఒడిదుడుకులు వచ్చాయి, స్కప్టర్ వచ్చింది. కానీ 2004లో ఈ వేదిక ఏర్పడిన తర్వాత ఆ పరంపరను పుణికిపుచ్చుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు దీని ఒక పర్యామైనటువంటి మంచి వేదికగా తీసుకున్నాడు. శ్రమ చేసినటువంటి నిర్వాహకులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అయితే విద్యావంతుల వేదిక రాజకీయ వేదిక, అందులో ఉద్యోగులు ఉంటారు,
విద్యార్థులు ఉంటారు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. కనుకనే ఇది అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఆలోచించేటువంటి స్వేచ్ఛ ఈ బాధ్యత కూడా ఉంది. ఉద్యమాలు వస్తాయి, ఆందోళన రూపంలో వచ్చాయి పోయాయి. కానీ ఉద్యమాలు ఇక ఆందోళన రూపంలో ఉద్యమాలు నిరంతరం కొనసాగాలి. బ్రేక్స్ వస్తాయి, అవంతాలు వస్తాయి. తెలంగాణ ఉద్యమ విషయానికి వస్తే దీనికి విరామములు వచ్చినాయి కానీ విరమణ రాలేదు. విరమణ రాకపోవడానికి కారణం విద్యావంతులు చేసినటువంటి భావజాల వ్యాప్తి. అట్లాగే రాజకీయ ప్రక్రియ కూడా ఎప్పటికీ రాదు, వచ్చినప్పుడల్లా అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. కానీ గత దశాబ్దం నుంచి నడుస్తున్నటువంటి రాజకీయ ప్రక్రియ ఒక రూపాన్ని వచ్చింది. ఆందోళన రూపంలో నడిచే ఉద్యమానికి కానీ రాజకీయ ప్రక్రియ ద్వారా నడిచే ఉద్యమానికి కానీ వెన్నెంపుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో విద్యావంతులు చేసిన కృషిని మాత్రం అందరూ గుర్తించవలసిన విషయం. అయితే ఈ ప్రాంతపు విద్యావంతులలో ఆలోచన సరళిలో వైవిధ్యం ఉండవచ్చు, అవసరం కూడా. ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఆలోచన విధానంలో కూడా వైవిధ్యం అనేది చాలా అవసరం. కానీ చాలామంది ఆ వైవిధ్యాన్ని వైరుధ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా మనం ఆ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ చేసే బాధ్యత. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక ధ్యేయం. అదే అంతిమ ధ్యేయం కాదు, అదే ఏకైక ధ్యేయం కాదు. రాష్ట్ర సాధన అవసరమే, కానీ దేని కొరకు ఎవరెవరైనా ప్రశ్న కూడా మన ముందు ఉంటుంది. కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం యొక్క స్వభావ స్వరూపాలు ఎలా ఉండాలనే విషయాన్ని చెప్పే బాధ్యత మనపైనే ఉంటుంది. రాజకీయ పార్టీలను వాళ్ళకు దిశానిర్దేశం చేసి అవసరమైతే నిర్దేశించేటువంటి శక్తి, సామర్థ్యం, మేధో సంపత్తి విద్యావంతుల దగ్గర ఉంది కనుక అటువైపు కూడా మన దృష్టి వల్ల అవసరం ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరికి ఏమొస్తుంది, ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే చర్చ చాలా ఉంది. కనుక ఆ కన్ఫ్యూజన్ కూడా ఎవరికి క్లియర్ చేయాల్సిన బాధ్యత మనకు తెలుస్తుంది. ఇంతకాలం అదే పనిచేసాం. రాబోయే రోజులు చాలా ఒక పరీక్ష సవాలు మనకు. సరే, నివేదిక ఏమొస్తుంది, ఏముంటుంది, ఏముండదు అనేది మనకు పెద్దగా ఇంత ఆసక్తి లేదు. మనకు కావాల్సిందల్లా అంటే రాష్ట్రం ఏర్పడాలి. 9 డిసెంబర్ 2009 రోజు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటుందా లేదా అనేది సమస్య. కట్టుబడి ఉంటే సంతోషం, లేకపోతే పోరాటం అనేది చెప్తూనే ఉన్నాను. కనుక రాబోయే రోజుల్లో పోరాటం కొనసాగించవలసి వస్తే రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి, ఆందోళనకు దిశానిర్దేశం చేయడానికి విద్యావంతులు చాలా ప్రముఖమైన పాత్ర నిర్వహించవలసి ఉంటుంది. నాకు తెలుసు ఈ వేదికలో చాలామంది నిష్ణాతులు, ఆలోచనపరులు మనమంతా కలిసి రాబోయే రోజుల్లో రాష్ట్ర సాధన కొరకు కొనసాగే ఉద్యమానికి దిశానిర్దేశం చేయాలని, ఆ తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో మనం నిమగ్నం కావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.